కళాశాలల్లో పీజీ చదివితే జగనన్న వసతి, విద్యా దీవెన వర్తించబోవంటూ జగన్ ప్రభుత్వం జీవో నెంబర్ 77 విడుదల చేసింది. అయితే ఈ జీవోని తక్షణం రద్దు చేయాలని విద్యార్థులు కొంతకాలం నుంచి ఆందోళన చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా 158 సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజీల్లో విద్యార్థులు అడ్మిషన్ పొందారని, వీరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునైనా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. ఏపీలో ప్రభుత్వ పీజీ కాలేజీలు అతి తక్కువగా ఉండటంతో గ్రామీణ పేద విద్యార్థులకు ఉన్నత విద్య ఇప్పటికే అందని ద్రాక్షలా మారింది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 77 వల్ల పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం ఉమ్మడి జిల్లాలో యువగళం పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ విద్యార్థులు కలిసి తమ సంఘీభావం తెలిపారు. ఏపీ వ్యాప్తంగా విద్యార్థుల సమస్యల గురించి యువనేత నారా లోకేష్కు తెలిపారు. విద్యార్థుల సమస్యలపై వెంటనే స్పందించిన నారా లోకేష్ వారికి భరోసా కల్పించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పీజీ విద్యార్థులకు గొడ్డలి పెట్టెలా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేసి పాత ఫీ రీయింబర్స్మెంట్ను పునరుద్ధరిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజకీయాలతో సంబంధం లేని ఉన్నత విద్యావంతులను వీసీలుగా నియమిస్తామని లోకేష్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాల్లో వైసీపీ సొంత మనుషులను జొప్పించి ఉన్నత విద్యా వ్యవస్థను జగన్ భ్రష్టు పట్టించారని లోకేష్ విమర్శించారు. జీవో నెంబర్ 77తో పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది పేద విద్యార్థులకు జగన్ అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ పోటీ పరీక్షలకు విద్యార్థులు శిక్షణ తీసుకునేందుకు అంబేద్కర్ స్టడీస్ సర్కిల్ని తిరిగి ప్రారంభిస్తామని లోకేష్ చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యార్థులకు లోకేష్ భరోసా ఇచ్చారు. కరోనా సమయంలో హాజరు శాతం లేక డిటైన్కి గురైన విద్యార్థుల అడ్మిషన్ను పునరుద్ధరించి పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తామని నారా లోకేష్ తెలిపారు.